ఒక వ్యక్తి మొత్తం ఒక జాతిని అంతం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? గ్యాస్ ఛాంబర్లు, మరణ రైళ్లు, లక్షలాది ప్రాణాలను బలిగొన్న హత్యలకు కారణమయ్యేంత ద్వేషం ఒక మనిషి హృదయంలో ఎలా పుట్టింది? ఇది చెప్పడానికి సులభమైన చరిత్ర కాదు, కానీ ఇది తప్పక చెప్పాల్సిన చరిత్ర. ఈరోజు మనం మానవ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాల్లోకి ప్రవేశించబోతున్నాం. అది అడాల్ఫ్ హిట్లర్కు యూదులపై ఉన్న తీవ్రమైన ద్వేషం. ఆ ద్వేషం ఎలా పెరిగింది, ఎలా ఒక దేశ విధానంగా మారింది, చివరకు లక్షలాది మంది ప్రాణాలను ఎలా తీసుకుంది అనే చరిత్ర. హిట్లర్కు యూదులపై అంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఆ ద్వేషం అంత వేగంగా ఎలా వ్యాపించింది? అతని వెంట ఇంతమంది ఎందుకు నడిచారు? ఈ చరిత్ర ప్రారంభించే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరిప్పుడు వినబోయేది కేవలం ఒక నియంత గురించి కాదు. ఇది ద్వేషం, అజ్ఞానం, అపోహలు, నిర్లక్ష్యం కలిసి ఎంత భయంకరమైన ఆయుధాలుగా మారగలవో చూపించే చరిత్ర. ఒక వ్యక్తి ద్వేషం ఎంత దూరం వెళ్ళగలదు? ఒక వ్యక్తీకృత ఆలోచన ప్రభుత్వ విధానంగా మారి ఒక ఖండాన్ని మొత్తం నరకంలోకి నెట్టగలదా? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచం ఊహించలేని భయానక దృశ్యాలను చూసింది. లక్షలాది మంది ప్రజలు కేవలం యూదులుగా పుట్టారు అనే ఒకే ఒక్క కారణంతో హింసించబడ్డారు, జైళ్లలో బంధించబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, చివరకు హత్య చేయబడ్డారు. యూదులు, రోమా ప్రజలు, కమ్యూనిస్టులు, వైకల్యాలతో ఉన్నవారు, స్వలింగ సంపర్కులు, అనేక వర్గాల ప్రజలను నాజీ పాలన మరణ లక్ష్యాలుగా మార్చింది. వారందరినీ ఒక నిర్దాక్షిణ్యమైన విధ్వంస యంత్రానికి బలులుగా మార్చారు. కానీ ఈ అన్ని దారుణాల మధ్య ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. హిట్లర్ యూదులను ఎందుకు అంతగా ద్వేషించాడు? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. అది కేవలం ఒక వ్యక్తిగత కోపం కాదు, ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఏర్పరచుకున్న పిచ్చి ఆలోచన కూడా కాదు. నాజీ పాలనకు ప్రాణంగా మారిన యూదుల వ్యతిరేకతకు చాలా లోతైన చారిత్రక, సామాజిక, రాజకీయ మూలాలు ఉన్నాయి. ఆ మారణ హోమాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రణాళిక వెనుక ఉన్న వ్యక్తిని, అతన్ని ప్రభావితం చేసిన కాలాన్ని అర్థం చేసుకోవాలి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అడాల్ఫ్ హిట్లర్ పుట్టుకతోనే యూదులను ద్వేషించేవాడు కాదు. అతని బాల్యం కష్టాలతో నిండినప్పటికీ చిన్నతనంలోనే యూదులపై అతనికి తీవ్రమైన ద్వేషం ఉందని నిరూపించే ఆధారాలు లేవు. అతను కూడా ఇతర పిల్లల్లాగానే కలలు, ఆశలు, నిరాశలు, కుటుంబ సమస్యలతోనే పెరిగాడు. కానీ కాలం గడిచే కొద్దీ అతని జీవితంలోని కొన్ని సంఘటనలు అతని ఆలోచన విధానాన్ని మార్చడం ప్రారంభించాయి. ప్రపంచం తన ముందు తలుపులు మూసివేస్తుందనే భావన అతనిలో పెరిగింది. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ. ప్రతి తిరస్కరణ, ప్రతి వైఫల్యం, ప్రతి అవమానం అతని మనసులో నెమ్మదిగా పేరుకుపోయాయి. చివరకు తన వ్యక్తిగత వైఫల్యాలకు ఒక సిద్ధాంతం అర్థం చెప్పగలదని అతనికి అనిపించింది. అక్కడి నుంచే ప్రమాదం ప్రారంభమైంది. ఎందుకంటే ద్వేషం అతని దిక్సూచిగా మారింది. ఒకప్పుడు జనంతో నిండిన హాళ్లలో చేసిన ఆగ్రహపూరిత ప్రసంగాలు చివరకు ఆస్టిచ్, ట్రెంబ్లికా, సోబిబోర్ వంటి శిబిరాల్లో గ్యాస్ ఛాంబర్ల నిర్మాణానికి దారితీశాయి. మానవత్వం తన అత్యంత దిగజారిన స్థితిని చూసిన ప్రదేశాలుగా అవి మారాయి. కానీ ఇదంతా ఎలా జరిగింది? అది తెలుసుకోవాలంటే మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి. ప్రసంగాల ముందుకు, యుద్ధానికి ముందుకు, హిట్లర్ నియంతగా మారక ముందుకు. ఒక విఫలమైన యువకుడి హృదయంలో కేవలం అసంతృప్తి, కోపం మాత్రమే ఉన్న కాలానికి మనం తిరిగి వెళ్ళాలి. అక్కడి నుంచే ఈ చరిత్ర ప్రారంభమవుతుంది. యువకుడుగా ఉన్నప్పుడు అడాల్ఫ్ హిట్లర్కు కాన్సంట్రేషన్ క్యాంపులు లేదా ప్రపంచ యుద్ధాల గురించి ఆలోచనలు లేవు. అతని మనసులో క్యాన్వాస్లు, పెయింటింగ్ బ్రష్లు, కళా ప్రదర్శనలు మాత్రమే ఉండేవి. వియన్నాలోని ప్రతిష్టాత్మక కళా విద్యా సంస్థలో చేరడం అతని యొక్క అతిపెద్ద ఆశయం. 18 ఏళ్ల వయసులో హిట్లర్ ఆస్ట్రేలియాలోని తన చిన్న పట్టణాన్ని విడిచి సామ్రాజ్య రాజధాని వియన్నాకు వెళ్ళాడు. అతని చేతిలో ఆశలు, కొన్ని చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ అకాడమీ అతను చూసుకున్న ప్రతిభను చూడలేదు. అతను ఒక్కసారి తిరస్కరించబడ్డాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఈసారి మళ్ళీ తిరస్కరించబడ్డాడు. అతని చిత్రాల్లో అకాడమిక్ కళకు సంబంధించిన ప్రతిమ లేదని అతనికి చెప్పారు. అతను ఆ విద్యకు సరిపోడని వాళ్ళు నిర్ణయించారు. ఆ తిరస్కరణలు అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అవమానం, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి అతనిలో పెరుగుతూ వచ్చాయి. తర్వాత హిట్లర్ వియన్నా వీధుల్లో తిరుగుతూ జీవించాడు. డబ్బు లేకుండా, స్థిరమైన జీవితం లేకుండా, కొన్నిసార్లు నిరాశ్రయుల ఆశ్రయాల్లో ఉంటూ చేతితో వేసిన పోస్ట్ కార్డులను అమ్ముతూ జీవనం సాగించాడు. కొన్నిసార్లు బెంచీలపై, లైబ్రరీల్లో రాత్రులు గడిపేవాడు. అది అతని జీవితంలోని చీకటి, ఒంటరి కాలం. కానీ అతను పూర్తిగా ఒంటరిగా లేడు. అతనికి కొత్త సహచరులు దొరికారు. అవే అతని ఆలోచనలు. అయితే అవి ప్రమాదకరమైన ఆలోచనలు. వార్తాపత్రికల్లో, చిన్న పుస్తకాల్లో, కేఫుల్లో జరిగే చర్చల్లో అతను జాతీయవాదం, జాత్యహంకారం, కుట్ర సిద్ధాంతాలు వంటి అనేక భావాలను ఎదుర్కొన్నాడు.
ఆ కాలంలోని వియన్నా ఒక వైవిధ్యభరితమైన సామ్రాజ్య నగరం. యూదులు, హంగేరియన్లు, జర్మన్లు, చెక్ ప్రజలు వంటి అనేక వర్గాలు అక్కడ నివసించేవారు. వైవిధ్యంతో పాటు పక్షపాతాలు, సామాజిక ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో యూదుల సమాజం వియన్నాలో బలమైన ఉనికిని కలిగి ఉంది. కళలు, విజ్ఞానం, వ్యాపారం, బ్యాంకింగ్ వంటి రంగాల్లో అనేక మంది యూదులు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. సమాజంలోని కొంతమంది సాంప్రదాయవాద వర్గాలు దీనిని అనుమానంతో, అసహనంతో, ద్వేషంతో చూశారు. హిట్లర్ ఈ వాతావరణాన్ని గమనిస్తూ, వింటూ, చదువుతూ ఉన్నాడు. కానీ అతను ఒక్కరోజులో మారిపోలేదు. నెమ్మదిగా తన వ్యక్తిగత నిరాశలకు ఒక కారణం వెతకడం ప్రారంభించాడు. అతని వైఫల్యాలకు సంబంధం లేని ఒక సమూహాన్ని తన మనసులో నిందితులుగా నిలబెట్టుకున్నాడు. తనకు కలలో విజయం ఎందుకు రాలేదో అంగీకరించడం కంటే ఎవరో ఒకరిని నిందించడం సులభంగా అనిపించింది. ఇక్కడే ఒక ప్రమాదకరమైన మానసిక మార్పు ప్రారంభమైంది. ఈ కాలంలో హిట్లర్ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో వియన్నా మేయర్ కార్ల్ లూగర్ ఒకరు. లూగర్ ప్రజలను ఆకర్షించగలిగిన శక్తివంతమైన రాజకీయ నాయకుడు. అతను యూదు వ్యతిరేక భావాలను రాజకీయ వ్యూహంగా ఉపయోగించాడు. ఆ వ్యూహం రాజకీయంగా పనిచేసింది. హిట్లర్ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాడు. మాటలు ప్రజలను కదిలించగలవు. ప్రజలను ఒకే భావోద్వేగం చుట్టూ సమీకరించగలిగితే అదే భావోద్వేగం సామ్రాజ్యాలను కూడా నిర్మించగలదు. అదే సమయంలో నాగరికతలను కూడా నాశనం చేయగలదు. ఇలా విఫలమైన చరిత్రకారుడి స్థానంలో మరొక వ్యక్తిత్వం నెమ్మదిగా పుట్టుకొచ్చింది. అది మరింత కఠినమైంది, మరింత చీకటితో నిండిపోయింది. ఎందుకంటే ఒక మనిషి తన వ్యక్తిగత నిరాశలకు సమాధానంగా ద్వేషాన్ని స్వీకరించినప్పుడు ఆ ద్వేషం మరింత ఇతరులను కూడా ప్రభావితం చేయగలదు. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఆలోచనల యుద్ధం అప్పటికే మొదలైంది. డబ్బు లేకుండా, భవిష్యత్తుపై స్పష్టత లేకుండా జీవిస్తున్న హిట్లర్ ఈ వాతావరణాన్ని జాగ్రత్తగా గమనించాడు. అతను చదువుకున్నాడు, విన్నాడు, ఆలోచించాడు. క్రమంగా అతని మనసులో ఒక కొత్త గుర్తింపు ఏర్పడింది. అది ఒక కళాకారుడి గుర్తింపు కాదు, తన చుట్టూ ఉన్న మనుషులలో శత్రువులను చూస్తున్న వ్యక్తి యొక్క గుర్తింపు. వియన్నా కేఫ్లలో కళ, సాహిత్యం గురించి మాత్రమే కాదు, జాతి ఆధిపత్యం, ప్రపంచ కుట్రల గురించి కూడా చర్చలు జరిగేవి. కొన్ని ప్రచురణలు యూదులు బ్యాంకింగ్, పత్రికలు, వ్యాపారాలను నియంత్రిస్తున్నారని తప్పుడు ఆలోచనలు చేసేవి. జాత్యహంకార భావాలు కేవలం సహించబడటం కాదు, కొన్ని సందర్భాల్లో ప్రశంసించబడేవి. ఇలాంటి వాతావరణం హిట్లర్ వంటి అసంతృప్తితో ఉన్న యువకుడికి ప్రమాదకరమైన ఆకర్షణగా మారింది. తన వైఫల్యాలకు ఇక తనను తాను నిందించుకోవాల్సిన అవసరం లేదని అతనికి అనిపించింది. ఇది నా తప్పు కాదు, యూదుల తప్పు అని హిట్లర్ అనుకున్నాడు. హిట్లర్ తర్వాత జాతి స్వచ్ఛత గురించి మాట్లాడిన కొంతమంది రచయితలను కూడా చదివాడు. ఆ కాలంలో కొందరు వ్యక్తులు శాస్త్రం పేరుతో జాతుల మధ్య తప్పుడు తేడాలను ప్రచారం చేయసాగారు. డార్విన్ సిద్ధాంతాలను తప్పుగా అర్థం చేసుకొని జాత్యహంకార భావాలను వాటితో కలిపారు. ప్రపంచాన్ని పరిపాలించడానికి కొన్ని జాతులు పుట్టాయని, కొన్ని ఇతర జాతులు తక్కువ స్థాయిలో ఉన్నాయని ప్రచారం చేయసాగారు. ఇలా హిట్లర్ మనసులో ఒక భావజాలం రూపొందింది. తాను జర్మనీని రక్షించడానికి వచ్చిన వ్యక్తినని అతను ఊహించుకోవడం ప్రారంభించాడు. తనను తాను భవిష్యత్తు రక్షకుడిగా చూసుకున్నాడు. ఈ ప్రపంచ దృక్పథంలో యూదులు కేవలం ఒక శత్రువులు కాదు, వారు అతని ఊహలో ప్రధాన శత్రువులుగా మారిపోయారు. వియన్నా హిట్లర్ను నేరుగా హంతకుడిగా మార్చలేదు, కానీ అతని కోపానికి కొన్ని మాటలను ఇచ్చింది. వ్యవస్థీకృత దేశం ప్రజలను ఎలా ప్రభావితం చేయగలదో అతనికి చూపించింది. ప్రశ్నించకుండా వదిలిన ప్రమాదకరమైన ఆలోచనలు ఎంత దూరంగా వెళ్ళగలవో చూపించింది. అతను వియన్నా నుంచి ఈ ఆలోచనలను తనతో తీసుకువెళ్లాడు. వాటిని మరింత తీవ్రతరం చేశాడు. చివరకు వాటిని ప్రపంచంపై విసిరాడు. 1914 జూన్ 28 సరాయెవోలో పేలిన ఒక తుపాకీ గుండు యూరప్ను అగ్నిగుండంగా మార్చబోయే యుద్ధానికి నాంది పలికింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆ సమయంలో డబ్బు లేకుండా, స్థిరమైన కెరీర్ లేకుండా, జీవితంలో స్పష్టమైన దిశ లేకుండా ఉన్న హిట్లర్కు యుద్ధం ఒక అవకాశంలా అనిపించింది. అతను ఆస్ట్రియా సైన్యంలో కాకుండా జర్మన్ సైన్యంలో స్వచ్ఛందంగా చేరాడు. జర్మనీ పట్ల అతనికి అప్పటికే బలమైన అనుబంధం ఏర్పడింది. అతన్ని పశ్చిమ రంగంలో సందేశాలు తీసుకెళ్లే సైనికుడిగా నియమించారు. అది అత్యంత ప్రమాదకరమైన పని. అతను గొప్ప నాయకుడిగా తన సహచరుల మధ్య ప్రసిద్ధి చెందలేదు, కానీ తన విధులను క్రమశిక్షణతో నిర్వహించాడు. అతను గాయపడ్డాడు, పతకాలు కూడా అందుకున్నాడు. యుద్ధం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది, కానీ అతని మనసుపై లోతైన గాయం చేసింది తుపాకీ కాల్పులు కాదు, యుద్ధం ముగిసిపోయిన తీరు. 1918లో జర్మనీ యుద్ధ విరమణకు అంగీకరించింది. హిట్లర్ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. జర్మనీ ఎలా ఓడిపోయింది? ముందు వరుసలో జర్మన్ సైనికులు ఇంకా పోరాడుతున్నట్లుగా కనిపించారు, కానీ అతనికి సైనిక ఓటమిలా అనిపించలేదు. అయితే మరేదో కారణం ఉండి ఉండాలి. అక్కడి నుంచే అతనికి ఒక ప్రమాదకరమైన కుట్ర సిద్ధాంతం బలపడింది. దాన్నే స్టాబ్ ఇన్ ది బ్యాక్, అంటే
వెనక నుంచి పొడిచారనే సిద్ధాంతం అని పిలిచారు. ఈ తప్పుడు సిద్ధాంతం ప్రకారం జర్మనీ యుద్ధభూమిలో ఓడిపోలేదు. దేశంలోని అంతర్గత శత్రువులైన యూదులు, కమ్యూనిస్టులు, దేశద్రోహులు జర్మనీని వెనుక నుంచి దెబ్బతీశారని ప్రచారం చేశారు. దీనికి పూర్తిగా ఆధారాలు లేవు. అయినా అవమానానికి, నిరాశకు గురైన జర్మన్ ప్రజల్లో ఈ కథ చాలా బలంగా వ్యాపించింది. జర్మనీ ఓడిపోయింది కేవలం సైనికంగా కాదు, మానసికంగా కూడా ఓడిపోయింది. 1919లో కుదిరిన వెర్సాయ్ ఒప్పందం జర్మనీపై తీవ్రమైన షరతులు విధించింది. భూభాగాల నష్టం, భారీ ఆర్థిక పరిహారం, సైన్యంపై పరిమితులు, ప్రజల ముందు అవమానం. హిట్లర్కు ఇవన్నీ అసహ్యంగా అనిపించాయి. తన దేశాన్ని ప్రపంచం అవమానిస్తుందని అతను భావించాడు. మళ్ళీ అతను ఒక బలిపశువును అందుకోసం వెతుక్కున్నాడు. అతని దృష్టిలో యూదులు దేశంలోని నైతిక పతనం, ఆర్థిక సంక్షోభం, సామాజిక విభజనకు కారణమని చెప్పడం ప్రారంభించాడు. ఒక దేశం సులభమైన సమాధానాల కోసం వెతుకుతున్న సమయంలో ఇది ప్రమాదకరమైన కథగా మారిపోయింది. ఒకప్పుడు ప్రకృతి దృశ్యాలను చిత్రించాలనుకున్న యువకుడు ఇప్పుడు మనుషుల మనసుల్లో శత్రువుల చిత్రాలను గీయడం ప్రారంభించాడు. క్యాన్వాస్పై కాదు, ఒక దేశం మొత్తం ఆలోచన విధానంలో. యుద్ధ పరాజయం హిట్లర్ను సృష్టించలేదు, కానీ అది అతనికి ఒక కారణాన్ని ఇచ్చింది. ఆ కారణానికి ఒక స్పష్టమైన శత్రువు కావాలి. అతని దృష్టిలో ఆ శత్రువు పేరు యూదులు. 1920లో జర్మనీ తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ద్రవ్యోల్బణం పెరిగింది. జర్మన్ మార్కు విలువ పడిపోయింది. కుటుంబాలు తమ డబ్బుతో ఆహారం కూడా కొనలేని పరిస్థితులు వచ్చాయి. ప్రజల్లో భవిష్యత్తుపై నమ్మకం తగ్గిపోయింది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి మాటలు ప్రజల చెవుల్లో మారుమోగడం ప్రారంభించాయి. అతని పేరు అడాల్ఫ్ హిట్లర్. అతను ప్రజలు వినాలనుకున్న ప్రతిదీ చెప్పాడు. వారి సమస్యలకు బయటి వారిని నిందించాడు. జర్మనీ మళ్ళీ గొప్పదవుతుందని హామీ ఇచ్చాడు. ఒక స్పష్టమైన శత్రువును చూపించాడు. 1919లో హిట్లర్ ఒక చిన్న తీవ్ర జాతీయవాద రాజకీయ సంస్థలో చేరాడు. దాని పేరు జర్మన్ వర్కర్స్ పార్టీ. ఆ సమయంలో అతన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ అతనిలో ఒక శక్తి ఉంది. అది ప్రసంగించే శక్తి. సభల్లో అతని గొంతు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేది. అతని కోపం అంటుకునేది. అతని శరీర భాష దూకుడుగా ఉండేది. అతని ప్రసంగాలు ప్రజలను ఆకర్షించేవి. కొద్ది కాలంలోనే అతను పార్టీలో ఎదిగాడు. పార్టీ పేరు మార్చబడింది. అది నేషనల్ సోషలిస్ట్ జర్మన్స్ వర్కర్స్ పార్టీ, అంటే నాజీ పార్టీగా మారింది. హిట్లర్ తన ప్రపంచ దృక్పథాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చాడు. హిట్లర్ యూదు వ్యతిరేకతను సృష్టించలేదు, కానీ దాన్ని మరింత తీవ్రతరం చేశాడు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నాడు. 1925లో ప్రచురించబడిన మెయిన్ క్యాంప్ నా పోరాటం అనే పుస్తకం అతని భావజాలం మరింత స్పష్టంగా కనిపించింది. అందులో అతను జర్మనీని ఒక నియంతృత్వ నాయకత్వం ద్వారా పునర్నిర్మించాలని, యూదులను పూర్తిగా నిర్మూలించాలని, జర్మనీ కోసం కొత్త భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని వాదించాడు. ఆ భూభాగ విస్తరణ భావనను లెబనిజం, జీవన స్థలం అని పిలిచారు. కానీ పుస్తకాలు మాత్రమే సరిపోవని హిట్లర్ అర్థం చేసుకున్నాడు. ప్రజలను భావోద్వేగంతో కదిలించాలి. అందుకే నాజీ ఉద్యమం ఒక భారీ దృశ్య యంత్రంగా మారింది. మంటల వెలుగులో జరిగే ర్యాలీలు, ఎర్ర జెండాలు, చిహ్నాలు, భారీ సంగీతం, వేలాది మంది ఒకే సమయంలో నినాదాలు చేయడం. ప్రతి నాజీ సభను ఒక నాటకీయ ప్రదర్శనలా రూపొందించారు. గుర్తింపు కోసం తహతహలాడుతున్న ప్రజలు ఈ ప్రదర్శనలకు ఆకర్షితులయ్యారు. తర్వాత 1929లో మహా ఆర్థిక మాంద్యం వచ్చింది. లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. వ్యాపారాలు మూతపడ్డాయి. బ్యాంకులు కుప్పకూలిపోయాయి. వీమర్ రిపబ్లిక్ బలహీనపడింది. ఇలాంటి పరిస్థితుల్లో హిట్లర్ ప్రజలకు 3 విషయాలు వాగ్దానం చేశాడు. 1 క్రమశిక్షణ, 2 ఉద్యోగాలు, 3 జర్మనీ గౌరవాన్ని తిరిగి తీసుకుని రావడం. కానీ దానికి బదులుగా అతను ఒక విషయం కోరాడు. అదే అంధవిధేయత మరియు ఒక కొత్త సామూహిక శత్రువు. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా నియమించబడ్డాడు. అదే సంవత్సరం పార్లమెంటు భవనం రైక్స్టాగ్ అగ్నికి ఆహుతైంది. దానికి కమ్యూనిస్టులను అతను నిందించాడు. ఆ తర్వాత పౌర స్వేచ్ఛలను ఒక్కొక్కటిగా తొలగించాడు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నిషేధించారు. ప్రతిపక్ష నాయకులను హింసించారు. 1934లో హిట్లర్ తనను తాను నియంతగా ప్రకటించుకున్నాడు. ఇక జర్మన్ రాజ్యం అతని ప్రతిబింబంగా మారిపోయింది. ఆ ప్రతిబింబంలో యూదులకు స్థానం లేకుండా పోయింది. ఆ తర్వాత హిట్లర్ చేసిన అనూహ్యమైన పనులు ఏంటి, ఆ తర్వాత యూదులకు కలిగిన కష్టాలేంటి, ఇన్ని లక్షల మంది ఎలా చనిపోయారు అనే వివరాలు మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2 కావాలనుకుంటే నాకు పార్ట్ 2 కావాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారనే దాన్ని బట్టి నేను పార్ట్ 2 చేస్తాను. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.